సోనియా మేడం మీద రాహుల్ సార్ మీద ఈడీ వాళ్ళు కేసు పెట్టిరని తెలివంగానే పాపం కాంగ్రెస్ పార్టీలు ఉన్న పెద్ద లీడర్ల నుంచి బుడ్డ లీడర్ల దాకా గుండె వక్కలైనట్టు చేసిండ్రు. మా మేడం మా సార్ మీద కేసు పెడతారా? ఏ ఈడీ నువ్వో బోడీ అనుకుంటా డీజేలు పెట్టుకొని డించక్ డించక్ అనుకుంటా నిరసన పేరంటంతో ఎట్లా ఉరూతలుగిచ్చిరో చూడుర్రి. రాను బొంబాయికి రాను ఓ పిల్లగా వెంకటేష్ అసొంటివి ఫోకు డీజే పాటలు పెట్టుకొని ఊక ఏమెగురుతాం గానీ ఈసారి మన అంబర్పేట టైగర్ హనుమంతన్న స్లోగన్లు పెట్టుకొని ఎగరాలి అనేటట్టు నిరసన పేరంటాన్ని మ్యూజిక్ కన్సర్ట్ లెక్కనే మార్చిండు పో మన హనుమంతన్న. అగజుడురి హనుమంతన్న స్లోగన్లతోటే పాట పాడి రాక్ స్టార్లనే మరిపిస్తున్నాడు కదా. అనిరుద్ధు డిఎస్పీ తమను కూడా హనుమంతన్న గ్రేస్ ముంగట దిగదుడిపే అనిపిస్తున్నది. వచ్చొట్టిగా జనాలు హైదరాబాద్ లో అవుతున్న పెద్ద పెద్ద సింగర్లు మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టే మ్యూజిక్ కన్సర్ట్లకు పోయి పైసలు వారబోసి టికెట్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ గాంధీ భవన్ కాడ అయిన కాంగ్రెస్ వాళ్ళ నిరసన స్లోగాన్లు చూస్తే కన్సర్టులు కూడా పనిచేయవనిపించారు. అంత మంచిగా స్లోగాన్లు వాడితే కడుమలాగా చూడరు ఎట్లా కోరసిస్తున్నారో. సోనియా మేడం రాహుల్ సార్ మీద కేసు పెట్టిరని పార్టీల పనిగల బంట్లందరూ గాంధీ భవన్ ముందు టెంట్లేసి బ్యాండ్ బాజా నిరసన చేసిరు. ఇక అట్లకెళ్ళి పోయేటోళ్ళకి బ్యాండ్ సప్పుడు ఇంటే బాహుబలి బీజియం లెక్కనే వినిపించిందట. నరేంద్ర మోడీ తెలంగాణకేమిచ్చిందో, నరేంద్ర మోడీ తెలంగాణకేమిచ్చిందో, నమ్ముకుంటే మనకు గాంధీ గుర్తిచ్చిందో, మాయ మాటలు చెప్పి ఇంకొందరేమో బోనాలప్పుడు మైకుల్లో పెట్టే పాటలు లెక్కనే మస్తుగా ఉన్నాయి కదా వీళ్ళ స్లోగన్లని. వి ఎంజాయ్డ్ ఏ లాట్ సార్ అని కూడా వేయరట. చిలకల రైతులకు చికెను విసికిండే ఈ నరేంద్ర మోడీ మంగరు భూమి బానిస చేసిండే ఈ నరేంద్ర మోడీ. ఇక గాంధీ భవన్ కాడ నిరసన ఇట్లా ఉర్రు తలుగిస్తే అటు సంగారెడ్డి కాడ జగ్గారెడ్డి సార్ భగ్గున మండిపడ్డాడు బీజేపీ మీద. ఇందులో మీరు పెట్టిన అలిగేషన్ కోట్ల రూపాయలు మీరు అవకతవకలు జరిగిన పత్రికలను పెట్టిన అలిగేషను ఈడీ ద్వారా మీరు కేసు పెట్టిదే. ఇంట్లో నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు వాళ్ళ కుటుంబం నివసించిన ఈ ఇల్లు, ఈ ఇంట్లో స్తంభాలు దర్వాజలకు ఉన్న విలువ కాదు. 76 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదు ఈడీ, ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈడీ అని బీజేపీ వాళ్ళు నేను అడుగుతున్నా. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు పటపట పనులు కొరుకుతుంటే అటు బీజేపీ వాళ్ళు కూడా నియతిలో సత్య హరిచంద్రుడు అసలు ఈడీ వాళ్ళను అంత మాట అంటారు అనుకుంటా ఈడీకి సపోర్ట్గా వాళ్ళు కూడా ధర్నాలకు పిలుపునిచ్చారు. మరి చూడాలి ఈ కేసులలో ఏడుదాకా పోతుందో, కాంగ్రెస్ వాళ్ళు నిరసన పోరాటాలను ఏ తీరులో కొత్త పుంతలు తొక్కిస్తారో.